అందరికీ నమస్కారం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నవరాత్రులలో 6వ రోజు పూజింపబడే అవతారం కాత్యాయని. ఈ రూపం యోధురాలు, శక్తి, దుర్మార్గ సంహారానికి ప్రతీక. ఆమెను మహిషాసురమర్దిని అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆమె మహిషాసురుని సంహరించింది గనుక. ఆమె రూపాన్ని ఇలా వివరించవచ్చు. కాత్యాయని దేవి 4 చేతులు కలిగి ఉంటుంది. ఒక చేతిలో అభయముద్ర, మరొక చేతిలో వరముద్ర. మిగతా 2 చేతుల్లో ఖడ్గం మరియు కమల పుష్పం ఉంటాయి. ఆమె వాహనం సింహం. రూపం ఉగ్రంగా ఉన్న భక్తుల కోసం దయాస్వరూపంగా ఉంటుంది. ఒకసారి కాత్యాయన ఋషి కఠోర తపస్సు చేస్తూ మాతాశక్తి తన ఇంట్లో కుమార్తెలా పుట్టాలని కోరుకున్నాడు. ఆయన తపస్సు ఫలితంగా పార్వతీదేవి ఆయన ఆశయాన్ని నెరవేర్చుతూ కాత్యాయని రూపంలో జన్మించింది. అందువల్ల ఆమెను కాత్యాయని అని పిలుస్తారు. మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను ఓడించి స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దేవతలు భయపడి బ్రహ్మ, విష్ణు, శివుడిని ప్రార్థించారు. 3 దేవతలు తమ శక్తులను కలిపి దుర్గా రూపాన్ని సృష్టించారు. ఆ రూపమే కాత్యాయనిగా అవతరించింది. కాత్యాయని సింహంపై అధిష్ఠించి యుద్ధరంగంలో ప్రవేశించింది. ఆమె చేతుల్లోని ఆయుధాలు మెరుస్తూ శత్రువులను సంహరించాయి. దేవతలు తమ తమ ఆయుధాలను ఆమెకు సమర్పించారు. శివుడు త్రిశూలాన్ని, విష్ణువు చక్రాన్ని, వరుణుడు శంఖాన్ని, వాయువు ధనస్సును, ఇంద్రుడు వజ్రాయుధాన్ని ఇలా ఆమెకు సమర్పించారు. ఆమె ఆ శస్త్రాలతో మహిషాసురుని సైన్యాన్ని నాశనం చేసింది. మహిషాసురుడు ఎద్దు రూపంలో యుద్ధం చేశాడు. ఒకసారి పశువుగా, ఒకసారి రాక్షస రూపంగా మారి దేవిని సవాలు చేశాడు. కాత్యాయని తన త్రిశూలంతో అతన్ని గుద్ది భూమిపై పడగొట్టింది. ఆ వెంటనే ఖడ్గంతో అతని తల నరికి సంహరించింది. దేవతలందరూ ఆనందంతో జై జయ కాత్యాయని, జై జయ మహిషాసురమర్దిని అని స్తుతించారు. కాత్యాయనిని ఆరాధించే భక్తులు ఇలా ప్రార్థిస్తారు. అంబా, మాకు ధైర్యాన్ని ఇవ్వు, చెడు శక్తులను నాశనం చెయ్యి. నీ రక్షణలో మేము భయం లేకుండా జీవించగలము. ఆమె ఆశీస్సులు లభిస్తే భక్తులపై శత్రువుల ప్రభావం చూపలేరు అని నమ్మకం. ఈ అవతారం మనకు 3 ముఖ్యమైన పాఠాలను నేర్పుతుంది. అన్యాయాన్ని ఎదిరించాలి. మౌనం వహించడం పాపానికి తోడ్పడమే. ధైర్యం ఉంటే ఏ దుష్టశక్తినైనా జయించవచ్చు. నిజమైన శక్తి భక్తిలో, ధర్మంలో ఉంటుంది. నవరాత్రి 6వ రోజు భక్తులు కాత్యాయనిని పూజిస్తూ ఎరుపు రంగు పూలు, పంచదార, నెయ్యి నైవేద్యం సమర్పిస్తారు. ఈ రోజున అమ్మవారిని ఆరాధిస్తే భక్తులకు వివాహయోగం, కుటుంబ శాంతి, శత్రు సంహారం లభిస్తాయని నమ్మకం. కాత్యాయని అవతారం ధైర్యం, శక్తి, దుర్మార్గ సంహారానికి ప్రతీక. ఆమె మహిషాసురుని సంహరించి దేవతలకు మళ్ళీ స్వర్గాన్ని అందించింది. ఈ అవతారం మనలోని భయాన్ని తొలగించి పోరాట స్ఫూర్తిని నింపుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.